ఏంటి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాలేదు? ఏంటి లోపలికి బయటకి తిరుగుతున్నావు? పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. రాక నేను వస్తారా? ఏంటండి ఆ మాటలు? నాకే ఏదో చెప్తావా? అమ్మా నమస్తే మాస్టర్ గారు. నమస్తే. మా పిల్లలు ఇద్దరిని మీ స్కూల్లో చేర్పిస్తున్నాను. అలా ఆ బాబుని స్కూల్లో చేర్పించిన తర్వాత ఆ అబ్బాయి స్కూల్లో రోజు ఉండకుండా మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా వారం రోజులు జరుగుతుంది. చివరికి మాస్టర్ గారు వాళ్ళందరూ పిలిచి మిమ్మల్ని పిలుచుకురమ్మని చెప్తాడు. మీ అమ్మగారి చెప్పు, మీ తమ్ముడు రోజు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాడు. మాస్టర్ గారి చెప్పారు. మీ అమ్మగారి చెప్పు, మీ తమ్ముడు రోజు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాడు. సరే మాస్టర్ గారు, ఇలా రోజు తమ్ముడు స్కూల్కి రాకుండా మధ్యలో వెళ్ళిపోతున్నాడు. అవునా, అయితే రాని వాటి పని చెప్తా. ఏంట్రా రోజు స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్లోనే ఉంటున్నా అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి మీరు? మీ పిల్లల్ని మా స్కూల్లో చేరుస్తారా అండి? ఎక్కడండి మీ స్కూలు? సరే అండి, రేపు నేను వచ్చి మాట్లాడతా. నమస్తే ఫ్రెండ్స్. నమస్తే. మా అబ్బాయిని మీ స్కూల్లో చేర్పిస్తాను. ఏ క్లాసు? 5వ తరగతి అండి. సరే. ఫీజు ఎంతండి? 25. మొత్తం ఒకేసారి కట్టాలా? మంత్లీ. సరే. Who was Popo? Popo was the prince of a neighboring mountain kingdom. నమస్తే. మొన్న కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు మేడం. ఆ అబ్బాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు మేడం. ఆ అబ్బాయిని పిలవండి. అనస్, ఏంట్రా నిల్చోడా? ఏంటి ఫెయిల్ అయ్యావంట? చదువుతున్నా మేడం. ఏది? మీ మమ్మీని పిలుచుకున్నారండి. ఏం మేడం రమ్మన్నారంట? మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాలండి. అదేంటండి, ఎన్నో చదువుతూనే ఉన్నాడుగా. ఈసారి కూడా 5th క్లాస్లోనే ఉంటారు. అదేంటండి, పిల్లలకి వయస్సు పెరుగుతుంది కదా. మా టీచర్ బాగానే చదివిస్తారు. అనస్ని చదివించే బాధ్యత నాది మేడం. సరే మేడం. అలా అబ్బాయి నేషనల్ స్కూల్లో జాయిన్ అయినాక 6th క్లాస్ చదువుతూ ఉంటాడు. అయినా అల్లరి మాత్రం తగ్గదు. అల్లరి ఎక్కువ చేస్తుంటాడు. ఆ టీచరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చక్కగా చదివించి చివరికి 10th క్లాస్లో పంపిస్తుంది. 10th క్లాస్లో ఒక టీచర్, హిందీ టీచర్ పాఠం చెప్తూ ఉంటారు. ఆ టీచర్ని కామెంట్ చేస్తాడు ఆ బాబు. రాష్ట్రీయ పక్షి, నేషనల్ బర్డ్. అరే ఆమెకేం రాదురా. అవునరా, ఆమెకేం రాదురా. ఎవరా ఇప్పుడు మాట్లాడింది? స్టాండప్ ఎందుకు ఇప్పుడు నువ్వు మాట్లాడింది? అబద్ధం చెప్ప బాబు. రేపు వెళ్ళి మీ అమ్మ
ఇలా స్కూల్లో జరిగిన విషయాన్ని తన తల్లికి వివరిస్తాడు. తన తల్లి వెళ్ళి తన టీచర్కి వెళ్ళి సారీ చెప్పమని మళ్ళీ మరణాడు స్కూల్కి పంపించింది. ఏంద్రా మళ్ళీ వచ్చా? అరే నిన్న జరిగిన విషయానికి సారీ చెప్పాము. సరే వెళ్ళి బాగా చెప్పు. అలా ఆ అబ్బాయి ఆ స్కూల్లో చేరినాక ఏ టీచర్ని అయితే కామెంట్ చేశాడు ఆ టీచర్ అబ్బాయి పట్ల శ్రద్ధ తీసుకొని బాగా కష్టపడి చదివిస్తుంది. ఆ బాబు కూడా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయిలోకి వస్తాడు. ఇదంతా నేషనల్ స్కూల్ ప్రత్యేకత. అంటే నేషనల్ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ బ్యాంక్ మేనేజర్లుగా, డాక్టర్లుగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. దిస్ ఈజ్ మై స్కిట్.